మనం చూసినాం గత కొంతకాలంగా ప్రవీణ్ పగడాల కేసు అన్నది ఒక సంచలనంగా మారి, ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన ఒక వర్షన్‌తో ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగానే పోలీసులు ఏదైతే వర్షన్ ఇచ్చారో, ఆ వర్షన్‌లో నిజమెంత? ఇప్పటికీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ బాలా ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ బాలా, చూస్తున్నామంటే కొంతకాలంగా అంటే ప్రవీణ్ పగడాల అన్నది అనుమానాస్పద మృతి. ఆ మృతి వెనకాల అనుమానాలు ఉన్నాయనడంతో పాటు కాదు, ఖచ్చితంగా ఇది మర్డరే అని చెప్పేసి ఒక వర్గం మొత్తం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్స్‌లు చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ లేదు, కేవలం అది ప్రమాదం మాత్రమే. ఆయన అతిగా సేవించడం వల్ల, అంటే మద్యం సేవించడం వల్ల జరిగిన ఒక ప్రమాదము, తద్వారా ఆయన మరణం సంభవించిందన్నది వాళ్ళకు వర్షన్ వినిపించారు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? దీనిలో టెక్నికాలిటీగా అసలు ఏంటి, ఏం కనిపిస్తుంది? ఒకటే చిదంబరం గారు, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏదైతే కన్క్లూజన్ ఇచ్చారో, ఈ కన్క్లూజన్ ఇచ్చిన దగ్గర ఎక్కడ కూడా సర్కమ్టెన్సెస్ ఎక్కడ కనిపించట్లేదు. జస్ట్ స్టోరీ చెప్తున్నాడు, కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాడు, స్టోరీ చెప్తున్నాడు, కన్క్లూజన్ చెప్తున్నాడు. చైన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. క్రిమినల్ ప్రిన్సిపల్స్లో, క్రిమినల్ ప్రిన్సిపల్స్లో కొన్ని థీరీస్ చాలా ఇంపార్టెంట్. ఇది బ్రోకెన్ చైన్, కస్టడీ ఆఫ్ బ్రోకెన్ చైన్ అంటుంది బేసికల్గా. ఎందుకంటే ఒక క్రైమ్ జరిగింది అంటే స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్రతి చైన్ కనెక్ట్ అవ్వాలి. ఎక్కడ ఒక్క చైన్ బ్రోకెన్ అయినా, ఒక్క చైన్ కనెక్ట్ అవ్వకపోయినా, దెర్ మస్ట్ బి సమ్ క్వశ్చన్ అగైన్. ఎందుకంటే ఒక చోట చైన్ బ్రోకెన్ అయిందంటే ఎందుకు బ్రోకెన్ అయింది, ఎలా బ్రోకెన్ అయింది, దానికి కనెక్టివిటీస్ ఏంటి అనేది కనెక్ట్ చేయాలి. చేసినప్పుడే ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అనేది మనకు, అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఒక జరిగిన యాక్సిడెంట్ కానీ, ఇన్సిడెంట్ కానీ, ఒక క్రైమ్ని కానీ ట్రూత్ని బ్రింగ్అవుట్ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రతి చోట, ప్రతి ఒక్క ఏరియాలలో కూడా కనెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఈ కనెక్ట్స్ లేకపోతే ఆ క్రైమ్ సీన్ ఏమవుతుంది? కానీ కనెక్షన్ ఇస్తున్నారు కదా, 3 చోట్ల ఆయనకి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే క్రమంలో ఆయన మద్యం కొన్నట్టు, ఆ కొన్న తర్వాత ఆయన చేసిన క్యూఆర్ పేమెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇవన్నీ చూపిస్తూ, మొదటిది అంటే మొత్తం 3 సార్లు ప్రమాదం జరిగింది. 3వ ప్రమాదంలో ఆయన చనిపోయారు. మొదటి ప్రమాదం జరిగినప్పుడు ఆయనకి దెబ్బలు తాకాయి, ఆ హెడ్ లైట్ ఊడిపోయింది. రెండోసారి ప్రమాదం జరిగే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు, 3-4 గంటలు ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నారు. 3వ ప్రమాదం మాత్రం చనిపోయారు. ఇది పోలీసులు ఇస్తున్న దానికి అంటే కనెక్షన్ కనిపిస్తుంది కదా. అంటే ఒక్కటి కూడా, అంటే నేను ఇప్పుడు జనరల్ పర్సెప్షన్లో చూసే వాళ్ళు వేరు, ఒక క్రైమ్ జర్నలిస్టులు ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళు చూసేది వేరు, అండ్ ఆల్ టుగెదర్ క్రిమినల్ ప్రాక్టీస్ చేసే లాయర్లు చూసేది వేరు. అంటే డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ పీపుల్ ఒక 30% చూస్తారు. క్రిమినల్ జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఒక 70-80% చూస్తారు. ఇంకా 20% ఎక్కడ మిగిలిపోయి ఉంటుంది. ఆ 20% అనేది మేము చూస్తుంటాం బేసిక్గా. ఎందుకంటే మీరు అంతా ప్రొక్యూర్ చేశాక, ఒక జర్నల్ ప్రిపేర్ చేశాక, ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేశాక, ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వచ్చి ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఎక్కడికి వస్తారు? కోర్టుకి రావాలి. కోర్టుకి రావాలంటే యూ హ్యావ్ టు అప్రోచ్ ఏ అడ్వకేట్ దగ్గర 70%, 80% మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము ఇంకా 20% ఇంకా క్వశ్చనరీస్ని ఎక్కువ ఫ్రేమ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ భాగంలో జర్నలిస్టులు ఎంతవరకు, క్రైమ్ జర్నలిస్టులు ఎంతవరకు ప్రొక్యూర్ చేశారు ఇన్ఫర్మేషన్, పబ్లిక్ నుంచి అంత తీసుకున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత మేము ఇంకా 20% ఎక్కువ తీసుకుంటామంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏది ఇన్వెస్టిగేషన్ దీంట్లో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రిన్సిపల్స్లో రెస్గెస్టే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు రెస్గెస్టే అనేది చాలా ఇంపార్టెంట్ అంటే దాని యొక్క బేసిక్ పిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. దానికి ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ ఏంటనేది కనుక్కోవాలి. దట్స్ కాల్డ్ రెస్గెస్టే అని అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో దాని యొక్క సెక్షన్ కూడా ఉంటుంది. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఎవరైనా చేసి ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఎందుకు ఓన్లీ సిఆర్పిసిలో కానీ, లేకపోతే కొన్ని డాక్టరీన్స్, ప్రిన్సిపల్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వీళ్ళకి ఎందుకు పోలీస్ వాళ్ళకి పవర్ ఇచ్చాయంటే బికాస్ దే ఆర్ ట్రైన్డ్. దానికోసమే వాళ్ళని చదువుకున్న తర్వాత జాబ్ వచ్చింది, ట్రైన్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎందుకు ఇండియన్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతున్నాయంటే ఒకప్పుడు ఉన్నంత ట్రైనింగ్ సిస్టమ్ ఈరోజు లేదు. టు బి ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే 1982 నుంచి నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు దెర్ ఈజ్ నో ప్రాపర్ ట్రైనింగ్ అట్ ఆల్. ఎందుకంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నే బందోబస్తులకు వాడతారు, సెక్యూరిటీకి వాడతారు, లా అండ్ ఆర్డర్కి వాడతారు, అన్నిటికీ వాడేస్తారు. సో వాళ్ళ మైండ్ ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే ఇక్కడ సైకాలజీ, ఆంథ్రోపాలజీ చాలా ఇంపార్టెంట్. అది హ్యూమన్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఈవెన్ అనిమల్స్కి ఇంపార్టెంట్, బర్డ్స్కి, అందరికీ ఇంపార్టెంట్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగే. వాళ్ళు ఎన్నెన్ని ఇది చేస్తారు? మైండ్ స్ట్రెస్ అయిపోయినప్పుడు సమ్ టైమ్స్ కొన్ని మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ప్రెజర్ వల్ల మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రకరకాలుగా జరుగుతుంటాయి. ఈ కేసులో కూడా ఎక్కడో చోట సమ్ ఒత్తిడి ఉందేమో అన్న ఒక భావన అయితే ఎందుకు కంటిన్యూటీ లేదు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర అన్ని చోట్ల వీడియో చూపిస్తున్నారు, కానీ ఎక్కడే కానీ ఇది ప్రవీణ్ పగడాల అనే ఒక ఫోటో
ఎస్టాబ్లిష్ చేయట్లా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మాకు డౌట్ఫుల్గా ఉంది, మా దగ్గర మేము కూడా లేవు, దాన్ని చేయలేకపోతున్నాము. దెర్ ఇట్ సెల్ఫ్ డౌట్ కదా. వెన్ యూ రేజ్ అ డౌట్ ఇన్వెస్టిగేషన్లో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మీకు డౌట్ వచ్చిందంటే యూ మస్ట్ క్లియర్ దట్. క్లియర్ అవ్వకుండా కన్క్లూజన్ ఎలా చేస్తారు? సపోజ్ ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అని అంటాము. యాక్సిడెంట్ అంటే ఇప్పుడు యాక్టివా బైక్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ నార్మల్గా జారి కింద పడితేనే ఎన్ని దెబ్బలు తగులుతాయి, రైట్? అలాంటిది బుల్లెట్ వెహికల్లో మీకు 3 ప్లేసెస్లో యాక్సిడెంట్ జరిగింది. ఒక ప్లేస్లో వాళ్ళు ఎక్కడ చూపించారు, బైక్ ఫాస్ట్గా వచ్చి గుద్దేసింది, అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్పేశారు. ఆ రేంజ్లో ఒక బుల్లెట్ వెహికల్ గుద్దితే మనిషి కామ్గా ఉంటారా? ఏ దెబ్బలు తగలకుండా, ఏం చేయకుండా డెఫినెట్గా దెబ్బలు తగులుతాయి. కానీ 2 చోట్ల పడి, ఒక చోట పడినా ఒక చోట గుద్దేసినా ఏమవ్వాలా? హౌ? అలా చేతిలో దోక్కుపోయినాయి, సరే పగిలిపోయింది, దాని కారణం మరి హెల్మెట్ ఎక్కడ పగిలింది? హెల్మెట్ ఇంటాక్ట్గా ఉంది అక్కడ. మనం ఒకసారి చూస్తే ఇమేజెస్లో కూడా హెల్మెట్ ఈస్ ఇంటాక్ట్, ఆ హెల్మెట్లో ఇంటాక్ట్ ఉంది. రెండో విషయం, వీడియోస్లో ఎక్కడా కూడా ఆయన ఫేస్ క్లియర్ కట్గా లేదు. ఓకే, దెన్ సెకండ్ థింగ్, అసలు ఈయన ఎందుకు మీటింగ్స్లకి ఇప్పటికిప్పుడు హడావుడిగా రావాల్సి వచ్చింది అంటే మీకు డౌట్. అసలు క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఒక డౌట్తో స్టార్ట్ అవుతుంది. ఆ డౌట్స్ నుంచే స్టార్ట్ చేయాలి వీళ్ళు. అసలు ఇక్కడెక్కడ వీళ్ళు డౌట్ చేయట్లేదు, కన్క్లూజన్. సో ఇన్నిసార్లు కన్క్లూజన్స్కి ఎప్పుడు వెళ్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ? మీరు అన్న ప్రకారం క్రిమినల్ దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసేది మోటివ్ ఏంటి అని. అవును. సో ఇతన్ని మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అదే ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్, వెన్ యూ హ్యావ్ ఎ నెగిటివ్ ఒపీనియన్. యూ ఆల్వేస్ బీ హ్యావ్ ఎ పాజిటివ్ ఒపీనియన్ అన్నప్పుడు మీకు క్వశ్చన్ రాదు. సో ఇప్పుడు ఏ సిట్ అయితే టీం ఉందో వాళ్ళకి ఎవరికి కూడా ఈ కేసులో నెగిటివ్ ఒపీనియన్స్ కానీ నెగిటివ్ సైడ్ ఆఫ్ క్వశ్చనింగ్స్ కానీ లేనప్పుడు మీకు ఏమవుతుంది, వీళ్ళు ఇమీడియట్లీ కన్క్లూజన్ చేయాలన్న దీంట్లోనే దూరంలోనే ఉన్నారు. పోలీసులకి ఏంటి లాభం? ఇప్పుడు ఆయన మర్డర్ జరిగినా లేకపోతే ఆయన ప్రమాద ప్రకారం చనిపోయినా ఏది జరిగినా సరే దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కానివ్వండి లేకపోతే పోలీసులకు వచ్చే నష్టం కానీ ఏం లేదు. దీనికి మీకు బాగా తెలుసు హౌ ఐఎమ్ వెరీ కనెక్టెడ్ విత్ పొలిటికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అఫేర్స్. నాకు తెలిసినంత వరకు ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే దెర్ మస్ట్ బి సమ్ ప్రెషర్స్. అది ఎక్కడ సైడ్ నుంచి ఉంది ఏంటనేది వీ డోంట్ నో. ఖచ్చితంగా ఏదో ఒక ప్రెషరో లేకపోతే ఇంకోటో ఉంటుంది. ఎందుకంటే మనం సిస్టమ్ని చాలా దగ్గరగా చూస్తున్నాం. అంటే అదే వాళ్ళు అజ్యూమింగ్ ఒక పర్సన్ మర్డర్ చేశారు అనుకుందాం జస్ట్ క్యాజువల్గా. ఇప్పుడు ఈ ఎవరైతే మర్డర్ చేశారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి లోపల వేసేస్తే గవర్నమెంట్ అగైన్ అదే వాళ్ళ సక్సెస్ కిందనే మారే అవకాశం ఉంది. నో అలా కాకుండా ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఇక్కడ పొలిటికల్ ఇంటర్వెన్షన్ అని నేను అన్నాను, బట్ దిస్ ఈస్ ఎ వార్ బిట్వీన్ ఆఫ్ రిలీజియస్. ఐ వోంట్ సే దిస్ ఇస్ అ పొలిటికల్. నేను అసలు దీన్ని పొలిటికల్ అని చెప్పి నేను ఎక్కడ టచ్ చేయను. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్రియేటెడ్ బై ఎ రిలీజియస్. ఎందుకు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత నుంచి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి మన ఇండియాలో అప్పుడు డివైడ్ చేసుకోండాలి. ఏంటి, ఎదర్ నీది సెక్యులర్ కంట్రీయా లేదనుకుంటే నీది రిలీజియస్ కంట్రీయా అనేది డివైడ్ చేసుకోండాలి. ఆ డివిజన్స్లోనే ఆ టైంలో వీళ్ళు లేరు. ఇప్పుడున్న లీడర్స్ కానీ ఇప్పుడున్న చెప్పేవాళ్ళు కానీ లేరు. అప్పుడేంటి, ముస్లిమ్స్ వాళ్ళు, తర్వాత అలానే క్రిస్టియన్స్, అంటే ఇన్ ద సెన్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వార్స్ జరిగాయి, రకరకాలు జరిగిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయ్యాక డెమోక్రటిక్ స్పిరిట్లో మనం మారిన తర్వాత ఇప్పుడు మనమే వరల్డ్కి వెళ్తున్నాం, గ్లోబలైజేషన్ అంటున్నాం, అమెరికాకి వెళ్తున్నాం, ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం, లండన్, అన్ని చోట్ల వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వరల్డ్లో హిందూస్ కంట్రీస్ కంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిం కంట్రీస్ చాలా ఎక్కువ. ఇదే ప్రిన్సిపల్స్ని వాళ్ళు అప్లై చేసుకుంటే మేము ఇండియన్లో ఉన్న హిందూ కంట్రీస్లో ఉన్న జనాలు రానివ్వం, గెట్అవుట్ అని అంటే మన ఇండియా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దర్ ఇస్ నో స్కోప్. కానీ ఈ ప్రిన్సిపల్ ఇండియాలో ఏమైపోయిందంటే ఇప్పుడు రిలీజియస్ మీద వీళ్ళే ఇది పొలిటికల్ వాళ్ళు చేసేది కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రొవోకింగ్లో ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనుగడ చేసుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు ఈరోజు ఏదో ఒక అంశం కావాలి. ఇప్పుడు ఒక అసోసియేషన్ పెట్టారు, అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ. ఎందుకు పెడతారు? వాళ్ళకి కావాల్సింది ఏంటి, అక్కడ వాళ్ళకి ఈజీ మనీ. దే డోంట్ వాంట్ టు వర్క్, దే డోంట్ డూ ఎనీ వర్క్. ప్రీచింగ్ చేసుకుంటే ఈజీ మనీ. ఇదంతా ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకొని ఒక 10 మందిని ట్రైన్ చేయడం కోసము అక్కడ ఎవరైతే అడ్డు చెప్తారో, ఇప్పుడు నేనున్నాను, నా మతం ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితుల్లో నేను కాపాడాలని అంటాం. ఏం కాపాడాలి, ఎందుకు కాపాడాలని క్వశ్చన్స్ ఉండవు. ఓన్లీ నా మతం ప్రమాదంలో ఉంది అంటారు. ఆ ఎవరి ద్వారా ప్రమాదం ఉందంటే ఎక్స్ అనే మతంతోనో వై అనే మతంతోనో అని అంటారు. వాళ్ళ మీద దాడికి వెళ్తారు. ఈ దాడులు జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బెనిఫిట్. సో ఈ మర్డర్లో కూడా ఖచ్చితంగా అయితే రిలీజియస్ యాక్సిడెంటల్ మర్డర్ అనే అనుకోవాలి మనం. ఎందుకు యాక్సిడెంటల్ మర్డర్ అనుకోవాలంటే నేను మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు ఆ ఫొటోస్ ఏవైతే చూపిస్తున్నారో దాంట్లో నాకున్న డౌట్స్ నేను మీకు చెప్తాను. మేబీ హీఈస్ ఎ ప్రాక్సీ పర్సన్ అయి ఉండొచ్చు, మేబీ హీఈస్ ఎ క్లోన్ పర్సన్ అయి ఉండొచ్చు, మేబీ హీఈస్ ఎ ఇంపార్షనేట్ అయి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఇది డౌట్స్, ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్. ఎవరు క్లియర్ చేయాలి?
పోలీస్ చేయాలి. బట్ Always. పోలీస్ Police ఆల్రెడీ conclusion- ఇప్పుడు ఎందుకంటే మీకు దీంట్లో ఉన్న దాంట్లో ఈ విషయం గురించి కొంతమంది బాగా అగ్రెసివ్గా మాట్లాడుతారు. ఒకరు ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మాట్లాడుతున్నారు, ఐఏఎస్ అంటే బ్యూరోక్రాట్గా పనిచేసే విజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. అది కాకుండా చాలా మంది పాస్టర్లు మాట్లాడుతున్నారు. దీంట్లో అనుమానాలు ఉన్నాయని మాట్లాడడంతో పాటు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే నోటీసులు వచ్చాయి. ఓకే, సరే మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమంటే తీసుకొచ్చి ఇవ్వండి అని. అంటే ఎంతో కొంత గవర్నమెంటో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో ట్రాన్స్పరెంట్గా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మాకున్న ఆధారాలు, మాకున్న సమాచారం ప్రకారం అది ప్రమాదం మాత్రమే, అది హత్య కాదు అన్నది పోలీసులు ఆ కన్క్లూజన్ ఇచ్చేసింది. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉన్నా రమ్మని చెప్పండి. కానీ ఎవరు వెళ్ళట్లేదు, కేవలం అందరూ అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళే ఉన్నారు. కానీ నేను కొన్ని జడ్జిమెంట్స్ని కోట్ చేసి ఉన్నాను. ఆ జడ్జిమెంట్స్లలో ఏముంటుందంటే, అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ఆ అనుమానాలని నివృత్తి చేయించాల్సిన బాధ్యత స్టేట్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, మీ మీద నమ్మకం ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఇస్తారు. కాన్ఫిడెన్స్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకు రైట్ ఉంది. ఎవరి దగ్గర అయితే ఆధారాలు ఉంటాయో వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీకు ఇప్పుడు వాళ్ళకి సపోజ్ నోటీసులు వచ్చాయంటారు, అది నోటీసులు నిలబడవు అనేది డిఫరెంట్ స్టోరీ, లీగల్ బ్యాటిల్. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎస్ దెర్ ఈజ్ ఎ కాంపిటెంట్ అథారిటీ అడిగినప్పుడు ఇవ్వాలి అనేది. ఆ కాంపిటెంట్ అథారిటీ మీద ఇవ్వాలి అన్నప్పుడు దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ అగైన్, ఎప్పుడు ఇవ్వాలి అనేది క్వశ్చన్. మీ మీద ఫెయిత్ ఉన్నప్పుడు, మీ మీద ఫెయిత్ లేనప్పుడు మీకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు క్వశ్చన్ ఓపెన్ ప్లాట్ఫామ్ లో పెట్టండి మీరు కనీసం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే, స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు చెప్పిన అనుమానాలు ఏవి, ఆ ఫేస్ అతను అవునో కాదో అన్న అనుమానాలు ఉన్నాయన్నందుకు దానికి వాళ్ళ ఎగ్జాంపుల్గా ఏం చూపించారు, ప్రవీణ్ పగడాల అకౌంట్లో నుంచి ఏదైతే గూగుల్ పేలు చేశారో దానికి సంబంధించి స్క్రీన్ షాట్స్ ఇచ్చారు. సో అది ఒక అంటే ఆ ప్రశ్నకు సమాధానం అనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 గంటలు ఆయన కనిపించలేదు, 4 గంటలు ఎక్కడికి పోయినారు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటి? ఒక ఎస్ఐ వచ్చాడు, అవును ఇక్కడ గొడవ, ఇక్కడ కింద పడ్డారు, ఆయన తీసుకెళ్ళి చెప్పాను, అక్కడ ఆయన పడుకున్నారు, ఒక 3 hours 4 hours పడుకుని తర్వాత వెళ్ళిపోయారు అని చెప్పారు. ఏవైతే మీరు మిస్సింగ్ డాట్స్ అంటున్నారో వాటిని కనెక్ట్ చేసే ప్రయత్నం ఆల్రెడీ ఇప్పటికే చేసి ఒక ఐజీ స్థాయి అధికారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయంటున్నారు. కానీ మీరు ఆధారాలు ఇవ్వకపోతే, అనుమానాలకి ఆధారాలు ఏమంటారంటే దాన్ని కనీసం సరే మీరు ఆయన మీద నమ్మకం లేదు, అట్లీస్ట్ ఏదో ఒక ఓపెన్ ఫోరం మీద వచ్చి దీస్ ఆర్ ద రీజన్స్ అని, అంతకుముందు ఏదో షూ ముద్ర అయిన దాని మీద ఉంది, ఇంకోటి ఇలాంటివి చెప్తూ వచ్చారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఏదైనా రీజన్ ఉండివ్వండి, కంక్లూడెడ్ ఎవిడెన్స్ మీరు ఇవ్వనంతసేపు జస్ట్ ఓన్లీ ఆ గొడవనే తప్ప ఇంకేం లేదు అన్నది ఓకే. మీకు బాగా తెలుసు, డిజిటల్ అనే సిస్టమ్ని ఒక ఇష్యూ ద్వారా మేము బాగా తెర మీదకి తీసుకొచ్చాం. వీఆర్ ఇన్ ఏ డిజిటల్ అండ్ ఐ ట్రాన్స్పరెంట్ ఎరా, వీఆర్ నాట్ ఇన్ అ బుక్ మార్క్ ఎరా. అంటే ఒకప్పుడు ఎప్పుడో బుక్ మార్క్ రాసి ఉండేదన్నమాట. అంటే బుక్లో ఏదో ఉంది, ఇదే అయిపోయింది, ఇది చూడండి అలా ఉండేది. ఇప్పుడు మనం ఆ ఎరాలో లేము. వీఆర్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్, వీఆర్ ఇన్ డిజిటల్ అండ్ ఐ ట్రాన్స్పరెంట్ ఎరాలో ఉన్నాం మనము. అంటే ప్రతిదీ కంటికి కనిపించే విధంగా చూసి నమ్మే పరిస్థితుల్లో ఉన్న ఎరా ఇది మంది. చూపించే దాంట్లో వాళ్ళ కన్క్లూజన్స్ ఇస్తున్నారు తప్ప జనరల్ పబ్లిక్కి క్వశ్చన్స్ లేకుండా ఏమైనా కన్క్లూజన్ ఉందా? అంత డిజిటల్ సిస్టమ్, అంత టెక్నాలజీని అంత వాడిన వాళ్ళు, బేసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక కౌన్సిల్గా అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్గా నేను ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు ఏం చేస్తారో దానికంటే ఎక్కువ మేము చదువుకుంటాం. వాళ్ళు చేసేదానికంటే ఇంకా ఎక్కువ మేము ఇది రీసెర్చ్ చేస్తుంటాం. వాళ్ళు చేసేది మేము కూడా చేస్తాం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆయన చనిపోయినంత వరకు ఒక గూగుల్, ఎందుకంటే ఇప్పుడు అందరికి వచ్చేసాయి సెల్ టవర్స్ నుంచి రూట్ మ్యాప్ మొత్తం తీసుకొని ఎన్ని కెమెరాలు ఉన్నాయి అన్ని కెమెరాస్ని కనెక్ట్ చేసి అసలు ఈయన పాత ఫోన్ కాల్స్ ఏంటి, ఈయనకు థ్రెడ్స్ ఏం పర్సెప్షన్స్ ఉన్నాయి, అది ఎలా జరిగింది. ఎందుకంటే మన ఇండియాలో వెహికల్స్ ఎప్పుడు కూడా మీకు లెఫ్ట్ సైడ్ వెయిటేజెస్ ఉంటాయి, రైట్ సైడ్ వెయిటేజెస్ ఉండవు. మీరు ఎవరైనా తీసుకోండి, మీరు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినా మీరు వెహికల్ ఏదైనా ఎప్పుడైనా హిట్ అయింది అనుకోండి, ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్కి ఫాల్ డౌన్ అవుతుంది. రైట్, ఈవెన్ పైకి గాల్లో ఎగిరి పడినా కూడా ఆ గాల్లో ఎగిరి పడినప్పుడు మనిషి కూడా పక్కకి వెళ్ళిపోతాడు. సేమ్ మనిషి మీద పడుతుందానికి దెర్ ఈజ్ నో ఛాన్స్ అట్ ఆల్. కానీ అక్కడ మీరు ఒకసారి ఆ సీన్ని చూస్తే, సీన్ అంటే మీకు చెప్పడం మర్చిపోయా, చాలా వరకు పోలీస్ వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ తెలియదు అనుకుంటాను. క్రైమ్ సీన్ సర్చ్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయి. దాంట్లో అందరు చాలా వరకు ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే గ్రిడ్ మెథడ్ అంటారు. ఈ గ్రిడ్ మెథడ్లో ఎలా ఉంటుందంటే స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతుంది. మీకు ఒకసారి కెమెరాకి చూపిస్తాను నేను. కనిపిస్తుందా? ఇది గ్రిడ్ మెథడ్ అంటారు దీన్ని. ఈ గ్రిడ్ మెథడ్లో ఏం చేస్తారు, సో ఇందులో ఓన్లీ గ్రిడ్ మెథడే కాకుండా స్ట్రిప్ మెథడ్ ఉంటుంది, లైన్ మెథడ్ ఉంటుంది, స్ప్రింగిల్ మెథడ్ ఉంటుంది, లింక్ మెథడ్ ఉంటుంది. ఎక్కువ శాతము ఫోరెన్సిక్ క్రిమినల్ సీన్ సర్చింగ్స్ మెథడ్స్లో ఏ వాడతారంటే గ్రిడ్ మెథడ్ అని వాడతారు. ఈ గ్రిడ్ మెథడ్ ఎందుకు వాడతారంటే స్టార్ట్ పాయింట్ నుంచి, మీరు ఇందాక నేను వీడియోలో చూపించాను కదా మీకు,
ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో డాట్స్, స్టార్ట్ డాట్స్ దగ్గర నుంచి అన్ని డాట్స్ కనెక్షన్లో ఉండాలి. ఏ ఒక్క డాట్ మిస్ అయిపోయినా దట్స్ కాల్డ్ బ్రోకెన్ చైన్. వన్స్ ఇక్కడ బ్రోకెన్ చైన్ అయిపోయిందంటే ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఉండదు. అవును, ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఉండదు, కన్క్లూషన్ లేదు. సో ఇలా ఈ మన ప్రవీణ్ ప్రగడాల యొక్క డెత్ దగ్గర కూడా, అంటే యాక్సిడెంటల్ అని అంటున్నారు కదా, ఫైన్ అజ్యూమ్ మూమెంట్ అది యాక్సిడెంట్ అనుకుందాం. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తి 3 సార్లు డ్రంక్ చేసిన తర్వాత ఆ వ్యక్తి అన్నిసార్లు కింద పడిన తర్వాత కూడా మళ్ళీ ఆ వ్యక్తి లేచి డ్రైవ్ చేస్తున్నాడంటే ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే మనం కూడా బైక్స్ తోలుతాం, మనం కూడా ఎన్నో యాక్సిడెంట్స్ చూసి ఉంటాం. నార్మల్గా సిటీలో మీరు 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి బైక్ స్కిడ్ అయి పడితేనే దెబ్బలు తగులుతాయి. అలాంటిది 70 కిలోమీటర్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ అని వాళ్ళు చెప్తున్నారు. ఒక బుల్లెట్ వెహికల్ 70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే, యావరేజ్ స్పీడ్లో వెళ్తే, ఇస్ దిస్ పాసిబుల్? అన్నిసార్లు కింద పడితే కూడా ఒక మనిషి మళ్ళీ డ్రోన్ చేయగలరా? అంటే అతను చెప్తుందంటే అతను కంట్రోల్ లేని సిచ్యువేషన్ ఉంది. హీ సో డ్రంక్. అజ్యూమ్ ఏ మూమెంట్, హీ ఈస్ సో డ్రంక్. యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక ఏఎస్ఐ అక్కడ మేము చూసామన్నప్పుడు డ్రంక్ అయినా అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ డ్యూటీ? ఆబ్వియస్లీ మన తెలంగాణలో కూడా నేను కూడా మీకు తెలిసే ఉంది, లాస్ట్ టైం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దాని మీద వెహికల్ సీజ్ చేస్తున్నారంటే పెద్ద పోరాటం చేసి దాని మీద కేసులు వేసి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చాం. హైకోర్టు ఏం చెప్పింది, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఏదైనా వ్యక్తి కనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఇంటిమేట్ చేసి ఆ వెహికల్ వాళ్ళతో పంపించాలి కానీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పింది. ఇప్పుడు దీని మీద అతను చనిపోవడానికి కారణం ఎవరు అలాంటప్పుడు? సో మీరు పోలీస్ ఆల్వేస్లీ కదా, వెన్ యు ఆర్ డిపోజింగ్ దట్ పర్సన్ ఈజ్ అ విట్నెస్, హీ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ అ లాస్ట్ సీన్ థియరీ. అలాంటప్పుడు లాస్ట్ సీన్ థియరీ ప్రకారం తీసుకుంటే ఆయన కదా లాస్ట్లో చూసారన్నట్టుగా తీసుకోవాలి మనము. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు పంపించాడు? ఏ బేసిస్లో పంపించాడు? అలా ఇలా పంపించేశారు అంటే మీ దగ్గర పోలీస్ వ్యవస్థలో మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా? అంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ నాకు తెలిసి బేసిక్ పాపం నన్ను అడిగితే 3.5 hours 4 hours అక్కడ పడుకున్నారు. ఆ తర్వాతనే అక్కడ ఆయన వెళ్ళారు. దట్స్ వాట్ అండి నేనేమంటున్నా. ఒకటి నా క్వశ్చన్ ఏంటంటే, స్టేట్ రెస్పాన్సిబిలిటీ, ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి పడుకున్నప్పుడు దట్స్ అ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కదా, ఆ వ్యక్తి అక్కడ ఎందుకు పడుకున్నాడు అనేది మీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్లో ఇప్పుడు ఎందుకు అందరూ మీకు ఓపెన్ పోలీసింగ్ అనేది వచ్చేసింది, విజువల్ పోలీసింగ్ ఎందుకు వచ్చేసింది? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ ఓన్లీ ట్రాఫిక్ని ఇటు అటు పంపించడమేనా? అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, ఇట్ ఇస్ నాట్ హిస్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ ఏ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ ఆఫీసర్? చేయాలి కదా. ఒక వ్యక్తి ఆడ పడిపోయినప్పుడు ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి? కామన్ మ్యాన్ చేయొచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయొచ్చు. ఈయన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీ కన్సర్న్ పోలీస్ వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలా? ఆయన ఎందుకు డిటైన్ చేయాలా? ఎందుకు స్టాప్ చేయాలా? సో అంటే అతని చావుకి నెక్స్ట్ స్టెప్ మీరే కదా క్రియేట్ చేసినట్టే కదా. ఆయనను మీరు అక్కడ ఆపి ఉంటే మేబీ నిజంగా మీరు అనుకుంటే ఆయన యాక్సిడెంట్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అది మర్డర్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే క్రియేటెడ్ యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు ఆయన ఇమేజెస్లో కానీ ఫొటోస్లో కానీ ఫోన్ కాల్స్లో కానీ ఇప్పుడు ఓన్లీ యాక్సిడెంటల్ అనే థియరీ మీద తీసుకెళ్తున్నారు. నేనేమంటున్నాను, దెర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ, యూ ఫైండ్ అవుట్ ద కాన్స్పిరసీ వెదర్ ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ యాక్సిడెంట్. ఇట్స్ అ 2 things. సెల్ఫ్ యాక్సిడెంట్ అయితే ఫైన్, ఎవరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ కాన్స్పిరసీ ఆఫ్ యాక్సిడెంట్ అయితే హూ నోస్. ఇప్పుడు ఇంకొక థియరీ అడుగుతాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి. సార్ టీడీపీ లెడ్ అయినా సరే అది, బట్ హవెవర్ అది ఎన్డీఏ అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ సందర్భంలో నిజంగానే ఆ కల్ప్రిట్ని పట్టుకొని ఆయన్ని శిక్షిస్తే ఆ గవర్నమెంట్కి వచ్చే లాభం ఎక్కువ ఆయన్ని కాపాడడం కన్నా. బికాజ్ ఎందుకంటే అక్కడ పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ లేదనేది మీ ఒపీనియన్ ఉంది, మిగిలిన కూడా చెప్తున్నప్పుడు ఒక అంటే సంబంధం లేని వ్యక్తి, పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి ఒకవేళ నిజంగానే ఆ మరణానికి కారణమైతే ఆయన శిక్షించడం ద్వారా ఆ ప్రభుత్వానికి ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. అలాంటి దాన్ని ఎందుకు మిస్ చేసుకుంటారు? 2 things ఉన్నాయి చిదంబరం గారు. ఎందుకంటే ప్రతి పొలిటీషియన్ పొలిటికల్ పార్టీ రిలయింగ్ ఆన్ రిలీజియస్, మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో ఈ మధ్య కాలంలో. సో మైనారిటీస్ని కాపాడడానికి ప్రయత్నం. అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ స్కోప్లో పెట్టారనుకోండి, దెర్ మస్ట్ బి సమ్ సోషల్ వార్, రిలీజియస్ వార్ జరుగుతుంది, సోషల్ రిలీజియస్ వార్. ఎందుకంటే ఒక మతం అతను ఇంకో మతం వ్యక్తి మీద దాడి చేశారంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఎంత ఇంబ్యాలెన్స్ అవుతాయి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక మతం వాడు చేశారన్నప్పుడు ఒక మతం హై పొజిషన్లో ఉన్న వ్యక్తులు చేశారనుకోండి, లో ఉన్న వ్యక్తులు డెఫినెట్గా వారికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వీళ్ళు చేసే నెక్స్ట్ కాన్స్పిరసీ థీరీస్ చేయడానికి స్కోప్ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ అప్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయనుకోండి, అవి బ్రేక్ డౌన్ అవుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మణిపూర్ సీన్ తీసుకోవచ్చు మనం. సో ఇది బ్రేక్ డౌన్ చేయలేదు అనుకోండి సపోజ్, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ కాన్స్పిరసీ థీరీస్ ఏవైతే ఉన్నాయో ఆ థీరీస్ని ఎగ్జిక్యూట్ చేయలేరు కదా, ఎందుకంటే వీళ్ళు ప్రొటెక్ట్ అవుతారు. టీడీపీ చెప్తున్న మాట అది ప్రమాదమే, కానీ అది హత్యని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఇప్పటికే విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. నన్ను అడిగితే ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దాకా నోరెత్తి మాట్లాడిన దాఖలాలు లేవు. ఐ డోంట్ థింక్ సో.
కనీసము కాంగ్రెస్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ హర్ష కుమార్ That's what- మాట్లాడుతున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉపయోగం, కాంగ్రెస్ ఎంత ముత్తుకున్నా అక్కడ ఎంత బాగిన యూజ్ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒకటి అంటే రాజకీయ కోణం అంటే రాజకీయ కుట్ర కోణం అన్నది ఇక్కడ ఉంది. రాజకీయ కుట్ర కోణం అంటే నేను అదే చెప్తున్నా మీకు. దీన్ని ఎవరైనా కుట్ర చేయాలంటే ఎవరు చేయగలుగుతారు? ఇమీడియట్ ఉన్న అపోజిషన్. అసలు అపోజిషన్ మాట్లాడట్లా, దీని గురించి టాపిక్ కూడా తీయట్లా. వై అనేది వాళ్ళకి తెలుస్తుంటుంది. మాట్లాడేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? హీ బిలాంగ్స్ టు దట్ కమ్యూనిటీ, హీ బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ ఏరియా, హీ బిలాంగ్స్ టు ద పర్టికులర్ రిలీజియస్ పర్పస్. కాబట్టి ఆయనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ హిందువులకు జరిగిందనుకోండి, హిందువులకు సంబంధించిన సంఘాలన్నీ మాట్లాడతాయి. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దళిత్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ద ఓన్లీ రీజన్ వాళ్ళకి సమ్ ఇంటర్నల్గా ఒకరికొకరు కనెక్షన్ ఉంటుంది. సమ్ థ్రెట్స్ జరిగి ఉండొచ్చు, ఇదివరకు ఎవరైనా వార్నింగ్స్ చేసి ఉండొచ్చు, టోటల్గా డిబేట్స్ జరిగిన ప్లేసెస్లో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో దాంట్లో వీళ్ళు మాట్లాడడానికి స్కోప్ ఉంది తప్ప మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే బికాస్ రీజన్ అదే. ఈ మధ్యకాలంలో మనం చూస్తే రిలీజియస్ బేస్ మీద ఎక్కువ పాలిటిక్స్ అనేది నడుస్తున్నాయి. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఇట్స్ టోటల్లీ వైలేషన్. కానీ ఎందుకు చేస్తున్నాయి, ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారంటే అది ఎలక్షన్ కమిషన్కి తెలిసి ఉండాలి, పొలిటీషియన్స్ తెలిసి ఉండాలి. సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే దీని ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి మర్డర్ అని ఒక వర్షన్ కాదు, అది కేవలం యాక్సిడెంట్ మాత్రమే ఇంకో వర్షన్ వినిపిస్తుంది. ఒకటి టెక్నికల్గా ఒకటి చిదంబరం గారు, నేను ఇప్పుడు చూపించిన కొన్ని సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్స్ ద్వారా మీకు ఎప్పుడైతే గ్రిడ్ మెథడాలజీలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ అనేది జరగలేదో ఇట్స్ అ డౌట్ఫుల్. స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ప్రతి డాట్ మీకు కనెక్ట్ అవ్వాలి. ఆ థీరీ బేస్ చేసుకున్నప్పుడు ఏ డాట్ మిస్ అయిపోయినా చైన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఈ చైన్ ఎందుకు డిస్కనెక్ట్ అయింది, ఎక్కడ పోయింది, ఎక్కడ కనెక్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. దాన్ని కనెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే పోలీస్ వాళ్ళది. అండ్ సెకండ్ థింగ్, పోలీస్ వాళ్ళదే కాదు, స్టేట్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఇలాంటి దిస్ ఇస్ క్రైమ్ అగైన్స్ స్టేట్ అని మనం భావించాలి. ఒకటి, ఆయన పబ్లిక్ ఓరియంటెడ్ పర్సన్. సో అలాంటప్పుడు ఫెయిత్ ఉండాలి అంటే ఖచ్చితంగా దీని మీద ఒక కన్క్లూజన్కి లాజికల్ కన్క్లూజన్ తీసుకురావాలి. ఇన్లాజికల్ కన్క్లూజన్, ఇప్పుడు ఇదేంటి వాళ్ళు ఇన్లాజికల్ కన్క్లూజన్. లాజికల్ కన్క్లూజన్ ఎక్కడుంది? వాళ్ళే చెప్తున్నారు. ఇమేజెస్ కనిపించే దగ్గర ఎక్కడ లేవు. మీరు మాస్క్లు నేను ఎన్నో వాడున్నా, మాస్క్ కింద పడితే కాదు, జస్ట్ నార్మల్గా ఊపుకుంటే ఇరిగిపోయింది, ఇదైపోతుంది మాస్క్. అలాంటిది మాస్క్ కూడా అది హాఫ్ హెల్మెట్, ఫుల్ హెల్మెట్ కూడా కాదు. హాఫ్ హెల్మెట్లో ఆయన ఎన్నిసార్లు కింద పడినా హెల్మెట్ది ఏం కాదు. సెకండ్ థింగ్, అది కూడా బుల్లెట్ వెహికల్, 70 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ వాళ్ళు చెప్పే ప్రకారంగానే, ఫిజిక్స్ అండ్ సైన్స్ థీరీ వాళ్ళు చెప్పే మ్యాథమెటికల్ థీరీ వాళ్ళు చెప్పే ప్రకారం తీసుకుంటే 70 కిలోమీటర్ల ఒక బుల్లెట్ వెహికల్ నేను కూడా తోలా, మీరు కూడా తోలి ఉంటారు. మనం 40-30లోనే దాన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. అలాంటి 70 కిలోమీటర్ బైక్ వెళ్ళి గుద్దితే మంచి దాని మీద ఉంటాడా? నో. అలాంటిది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కూడా మీరు ఒకసారి తీసుకుంటే 70 కిలోమీటర్స్ యావరేజ్ అని తీసుకున్నా, బండి రైట్ సైడ్ ఆయన మీద కంప్లీట్గా ఫాల్ డౌన్ అయింది. ఎలా ఫాల్ డౌన్ అవుతుంది? ఇప్పుడు యాక్సిడెంట్ అయింది నేను కాదనట్లా, ఈ క్వశ్చన్స్ ఉన్నది ఎవరు క్లియర్ చేయాలంటున్నాను. రైట్, ఎవరు? ఇన్వెస్టిగేషన్ వాళ్ళే కదా క్లియర్ చేయాలి. నేనేమంటున్నా, లెట్ యూ హ్యావ్ టు క్లియర్ దట్. మీకు అవ్వట్లేదా, ఒక కొత్త టీమ్ని ఫామ్ చేయండి, కొత్త సిట్ని ఏర్పాటు చేయండి, చేస్తే అయిపోయింది. రైట్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ డాట్స్ కనెక్ట్ అయ్యేంత వరకు, ఈ అనుమానాలు నివృత్తి జరిగేంత వరకు ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. డౌట్ఫుల్గా కాకుండా ఎప్పుడైతే కన్క్లూజివ్ అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దానికి ఫైనల్ కన్క్లూజన్ ఖచ్చితంగా అదే వస్తుంది అన్నది ఇప్పుడు బాలా ఉన్న అభిప్రాయం.